Hello everyone, welcome back to ASHU A2Z TECH. ఇప్పటి వరకు మార్కెట్లో ఎక్కువగా సెల్ అయిన ఫ్యూయల్ ఇంజన్ బైక్స్ లో హీరో స్ప్లెండర్ ఒకటి. ఈ బైక్ అన్ని కేటగిరీ వాళ్ళు అంటే లోవర్ మిడిల్ క్లాస్ కావచ్చు, అప్పర్ క్లాస్ వాళ్ళు కావచ్చు. సో చాలా మంది అంటే 100% లో మెజారిటీ ఆఫ్ పీపుల్ అంటే 70% పీపుల్ సో ఈ బైకే కావాలని కోరుకుంటారు. ఎందుకంటే తక్కువ ప్రైస్ అండ్ బడ్జెట్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే బైక్ హీరో స్ప్లెండర్. ఈ హీరో స్ప్లెండర్ ని హీరో కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కి కన్వర్ట్ చేసి తీసుకొస్తే ఎలా ఉంటది? రీసెంట్ గా జరిగిన ఒక ఈవీ ఎక్స్పోలో ఒక కంపెనీ వాళ్ళ బైక్ ని ప్రమోట్ చేసింది, ఎలక్ట్రిక్ బైక్ ని. ఇది సేమ్ స్ప్లెండర్ లాగానే కనిపించింది. అందరూ ఈ బైక్ ని చూసి స్ప్లెండర్ బైక్ ఏమో అనుకున్నారు, బట్ ఇది స్ప్లెండర్ బైక్ కాదు, హీరో కంపెనీ వాళ్ళ బైక్ కాదు. రెలెక్టో ఈవీ, ఛత్తీస్గఢ్ కి చెందిన రెలెక్టో ఈవీ కంపెనీ. సో ఈ రెలెక్టో ఈవీ వాళ్ళు వాళ్ళ కొత్త రీజన్ మోడల్ ఎలక్ట్రిక్ బైక్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశారు. సో దీనికి వీళ్ళు ఎలక్ట్రిక్ స్ప్లెండర్ బాడీని యూజ్ చేశారు. ఈ బైక్ కి కంప్లీట్ గా హీరో స్ప్లెండర్ బాడీని యూజ్ చేశారు. కంప్లీట్ బైక్ బాడీ హీరో స్ప్లెండర్ బాడీనే ఉంటుంది, బట్ లోపల బైక్ ని రన్ చేయడానికి యూజ్ చేసిన మెకానిజం వచ్చేసి ఎలక్ట్రిక్ మెకానిజం. అంటే బ్యాటరీ అండ్ మోటార్ తోని ఈ బైక్ రన్ అవుతుంది. వీడియో చూసిన తర్వాత నా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్ ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ పైన క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎవరైతే హీరో స్ప్లెండర్ మోడల్ బైక్ ని కొనుక్కోవాలనుకుంటున్నారో, అంటే ఫ్యూయల్ ఇంజన్ బైక్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఎలక్ట్రిక్ బైక్ కావాలనుకునే వాళ్ళు ఈ హీరో స్ప్లెండర్ లా కనిపించే బైక్ అయితే వాళ్ళు కొనుక్కోవచ్చు. మెకానిజం ఎలక్ట్రిక్ దే ఉంటుంది, బట్ మీరు ఈ బైక్ నడిస్తే హీరో స్ప్లెండర్ నడిచిన ఫీలింగ్ వస్తుంది. ఈ రీజన్ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ లో బ్యాటరీ ఆప్షనల్. అంటే మనకు నచ్చినట్లుగా ఎక్కువ కెపాసిటీ కావాలంటే ఎక్కువ కెపాసిటీ బ్యాటరీని, తక్కువ కెపాసిటీ కావాలంటే తక్కువ కెపాసిటీ బ్యాటరీని ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. సో మీరు ఇన్స్టాల్ చేసుకున్న బ్యాటరీని బట్టి 60 volts 36Ah బ్యాటరీని ఇన్స్టాల్ చేయించుకుంటే అప్ టు 110 ప్లస్ రేంజ్ ని క్లైమ్ చేయొచ్చు. 60 volts 48Ah బ్యాటరీని ఇన్స్టాల్ చేయించుకుంటే అప్ టు 140 ప్లస్ రేంజ్ ని క్లైమ్ చేయొచ్చు. ఇక ఫైనల్ గా 60 volts 64Ah బ్యాటరీని ఇన్స్టాల్ చేయించుకుంటే అప్ టు 190 కిలోమీటర్స్ రేంజ్ ని క్లైమ్ చేయొచ్చు. ఇక బ్యాటరీ రేంజ్ వచ్చేసి ఓన్లీ బ్యాటరీ కెపాసిటీ పైన డిపెండ్ అవ్వదు, మనం నడిపే ఎన్విరాన్మెంట్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సిటీ కండిషన్స్లో డ్రైవ్ చేస్తే, అంటే ట్రాఫిక్లో రైడ్ చేస్తే ఒకలా రేంజ్ ఉంటుంది, ఇక హైవే పైన రైడ్ చేస్తే ఒకలా రేంజ్ ఉంటుంది. ఇక ఈ బైక్లో ఫిక్స్డ్ బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీని బట్టి ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు. ఛార్జర్ని యూజ్ చేసి బైక్ని ఛార్జ్ చేయొచ్చు. ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇన్స్టాల్ చేయించుకుంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది, తక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇన్స్టాల్ చేయించుకుంటే తక్కువ రేంజ్ ఇస్తుంది. అప్ టు 190 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చే అంత కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఈ బైక్ లో ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. ఈ రీజన్ ఎలక్ట్రిక్ బైక్ మోటార్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ లో హబ్ మోటార్ ని యూజ్ చేశారు. అంటే బైక్ రేర్ వీల్ కి హబ్ మోటార్ ని ఇన్స్టాల్ చేస్తారు. బ్యాటరీ నుండి పవర్ ని తీసుకొని ఈ రేర్ వీల్ కున్న హబ్ మోటార్ బైక్ ని రన్ చేస్తుంది. ఈ రేర్ వీల్ కి ఫిక్స్ చేసిన హబ్ మోటార్ కెపాసిటీ వచ్చేసి 2 కిలోవాట్స్. ఈ 2 కిలోవాట్స్ హబ్ మోటార్ బైక్ కి అప్ టు 70 kmph టాప్ స్పీడ్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక ఈ బైక్ లో స్పీడోమీటర్ వచ్చేసి డిజిటల్ స్పీడోమీటర్ ని యూజ్ చేస్తారు. అంటే సేమ్ బైక్ డోమ్ అలాగే ఉంటుంది. బైక్ డోమ్ ని ఏం చేంజ్ చేయకుండా స్ప్లెండర్ బాడీకి డోమ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, బట్ ఇందులో ఒక డిజిటల్ మీటర్ ని ఇన్స్టాల్ చేస్తారు. ఈ డిజిటల్ మీటర్ వచ్చేసి ఓన్లీ బేసిక్ డిజిటల్ మీటర్, అంటే బేసిక్ ఫంక్షన్స్ కోసం యూజ్ చేయొచ్చు. లైక్ బైక్ పర్ఫార్మెన్స్ ని మానిటర్ చేయడానికి, అంటే బైక్ స్పీడ్ ని, ఇక బైక్ రేంజ్ అంటే బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది, బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందని చెక్ చేసుకోవడానికి ఈ డిజిటల్ మీటర్ ఇన్స్టాల్ చేశారు. ఇక స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది స్ప్లెండర్ బాడీ కాబట్టి కొత్తగా మీరు చూడాల్సినవి ఏం లేదు, కంప్లీట్ గా స్ప్లెండర్ లాగానే ఉంటుంది. ఇక ఈ బైక్ లో రేర్ లో ఉన్న వీల్ కి డిస్క్ బ్రేక్ ఉంటుంది. పైన ఐకార్డ్స్ లో కొన్ని వెహికల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను అప్డేట్ చేశాను. ఐకార్డ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. బైక్ సెంటర్ లో అంటే ఇంజన్ ఉండే ప్లేస్ లోనే బ్యాటరీని ఫిక్స్ చేశారు. ఈ బ్యాటరీ ఫిక్స్డ్ బ్యాటరీ. సో దీనికి ఒక కంపార్ట్మెంట్ ని బిల్డ్ చేశారు. సో ఈ కంపార్ట్మెంట్ ని ఓపెన్ చేయరాదు,
దీన్ని బోర్డ్స్తోని టైట్గా ఫిక్స్ చేశారు బైక్కి. సో ఎప్పుడైనా బ్యాటరీ ప్రాబ్లం వస్తే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళే రిపేర్ చేస్తారు. ఈ కంపార్ట్మెంట్కి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఈ ఛార్జింగ్ పోర్ట్ని యూజ్ చేసి ఛార్జర్ కనెక్ట్ చేసి బైక్ని ఛార్జ్ చేసుకోవాలి. ఈ బైక్ని నేను ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు ఇండియన్ మార్ట్లో అవైలబుల్ ఉంది. ఇండియన్ మార్ట్లో 48Ah 2 watts బ్యాటరీ కాస్ట్ వచ్చేసి 1,35,000 వరకు ఉంది. మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. వెళ్ళి కాంటాక్ట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కింద, కాల్ నో అని. లేదంటే గూగుల్లో మీరు రెలెక్టో ఈవీ అని సెర్చ్ చేయండి. నేను కూడా సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే కంపెనీ డీటెయిల్స్ వచ్చాయంటే కంపెనీ అడ్రస్. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి, సో దగ్గర లొకేషన్లో ఉంటే ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళి కంపెనీని కాంటాక్ట్ అయ్యి బైక్ని చెక్ చేసి, ఎందుకంటే ఇది అదర్ స్టేట్ బైక్ కాబట్టి మీరు లైవ్గా అక్కడికి వెళ్ళి టెస్ట్ చేసి బైక్ని తీసుకుంటేనే బాగుంటుంది. సో ఆ స్టేట్ వాళ్ళకైతే బెనిఫిట్, సో వేరే స్టేట్ వాళ్ళకైతే నేను ప్రిఫర్ చేయను.